సత్యసాయి జిల్లాలో ఆ మాజీ ఎమ్మెల్యే చర్యలు వైసీపీకి తలనొప్పిగా తయారయ్యాయి. ప్రతి అంశాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు అల్లర్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. తన అరాచకాలు అకృత్యాలతో కేసుల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. దురుసు ప్రవర్తన, దుందుడుకు చర్యలతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, ఆయనపై ఉన్న కేసులేంటి? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో అత్యంత వివాదాస్పద నేత. 2019లో రాప్తాడు నుంచి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏది చేసినా చెల్లిపోయింది. కూటమి పాలనలో తోకజాడిస్తే కట్ చేస్తారని తెలుసు. అయినా చీటికి మాటికి టీడీపీ క్యాడర్పై కయ్యానికి కాలు తవ్వుతున్నారు. ఏదో ఒక గొడవ చేయనిదే నిద్రపట్టదేమో. కేసులు వెంటాడుతున్నా తన దుందుడుకు చర్యలు ఆపటం లేదు. శవ రాజకీయాలు చేయటంలో దిట్ట. ఏదైనా ఘటన జరిగితే రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలనుకునే క్రమంలో అతి చేస్తూ అభాసు పాలవుతున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై సత్యసాయిలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై రామగిరి మండలం పేరూరులో టీడీపీ నాయకులు విజయోత్సవం చేసుకుంటున్న సమయంలో ఇటీవల అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించడానికంటూ అనుమతులు లేకుండా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన కార్యకర్తలతో మద్దెల చెరువుకు బయలుదేరారు. ఈ క్రమంలో పేరూరు దగ్గర ఫ్యాన్ పార్టీ శ్రేణులు, కూటమి నాయకుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రియాక్షన్ చూస్తే కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం పాకులాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ అల్లర్లకు కుట్ర పన్నుతున్నారని సొంత పార్టీ నేతలే చెబుతారు. కుంటిమద్ది హెలికాప్టర్ ఘటనలో ఇప్పటికే 100 మందికి పైగా వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోసారి రాప్తాడు నియోజకవర్గంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై ఇదే పన్నాగం ప్రకాష్ రెడ్డి పన్నారనే వాదనలు ఉన్నాయి. రామగిరి మండలం పేరూరు బాలికపై అత్యాచారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసుతో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సున్నితమైన ఈ ఘటన విషయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం అరాచకానికి తెరలేపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే నెపంతో నియోజకవర్గంలో రాజకీయ కుట్రకు తెరలేపి చివరికి కేసు నమోదవడంతో చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన తర్వాత కూడా చలో పేరూరు అంటూ వైసీపీ శ్రేణులతో కలిసి బల ప్రదర్శనకు దిగాలని ప్రయత్నిస్తే పోలీసులు తమదైన స్టైల్లో చెక్ పెట్టారు. పేరూరు వెళ్లే క్రమంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని మద్దెల చెరువు గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దంటూ వైసీపీ నేతలను పోలీసులు సున్నితంగానే హెచ్చరించారు. అయితే అత్యాచారానికి గురైన బాలిక అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే చలో పేరూరు పేరుతో రాజకీయం చేయటం ఏంటన్నది టీడీపీ ప్రశ్నించడంతో డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి చివరికి అడ్డంగా కేసుల్లో బుక్ అవడంతో అనుచరులు లబోదిబోమనే పరిస్థితి. ఈ ఘటనపై విచారణకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు ఇస్తే సమయం కావాలని తన న్యాయవాది ద్వారా పోలీసులకు వినతి పత్రం అందజేశారు. అరెస్టుకు భయపడే ఈ విధంగా చేశారని అంటారు. ప్రకాష్ రెడ్డితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పబ్లిసిటీ కోసం రోడ్డెక్కటం విమర్శలకు తావిచ్చింది. బాధిత బాలిక అనంతపురంలో ఆసుపత్రిలో ఉంటే పేరూరు ఎందుకన్నా పోలీసులపై ఈ మాజీ మంత్రి చిరుబురులాటం వైసీపీ నేతల్లోని అసహనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక గతంలోనూ తోపుదుర్తిపై పోలీసుల కేసులు నమోదయ్యాయి. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 8న జగన్ బెంగళూరు నుంచి ఇక్కడకు హెలికాప్టర్లో వచ్చినప్పుడు కూడా ఈ మాజీ ఎమ్మెల్యే చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కుంటిమద్ది సమీపంలో జగన్ దిగినప్పుడు సరైన భద్రత కల్పించలేదని పోలీసులపై విరుచుకుపడ్డాన్ని గమనించాలి. అప్పుడు వైసీపీ క్యాడర్ హెలికాప్టర్పై దాడి చేయడంతో విండ్షీల్డ్ పగిలింది. దీంతో టేకాఫ్ తీసుకుని వెళ్లిపోయింది. అయితే ఇది ఫ్యాన్ పార్టీ కుట్ర అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో తోపుదుర్తిపై కేసు నమోదైంది. వైసీపీ క్యాడర్ కారణంగా తాము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ప్రకాష్ రెడ్డి తీరుతోనే ఇదంతా జరిగిందన్నది హెలికాప్టర్ పైలట్, కో పైలట్ పోలీసులు విచారణలో చెప్పటాన్ని గమనించాలి. అప్పుడు హెలికాప్టర్ ఇప్పుడు బాలికపై అత్యాచారం ఘటనను రాజకీయంగా లబ్ధి కోసం వాడుకోవడానికి ప్రయత్నించి చివరికి కేసుల్లో చిక్కుకుని సమస్యలు ఎదుర్కొంటున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈ వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.